ఎలా ఉంది నా డ్రెస్? పర్వాలేదు చెప్పండి. నేచురల్ గా నేను చాలా అందంగా ఉంటాను. ఇలాంటి డ్రెస్ లో అయితే ఎందుకు నవ్వుతున్నావు? నీ పేరేంటి? కుమార్ అండి. నీకు పెళ్ళైందా? కాలేదండి. నీకు లవర్ ఉందా? నీ లవర్ ఎప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకోలేదా? అసలు ఇది ఖాళీ ఉంటేనే కదండి లవరు గెవరు ఉండటానికి, లవ్ లో పట్టడానికి. ఖాళీ లేదా? అసలు అందులో ఏముంది? ఇందులో సీతయ్య గారికి తప్ప ఇంకెవరికి చోట్లేదు అమ్మగారు. ఈ కాఫీ తీసుకెళ్ళిచ్చిరమ్మా. నమస్కారం. కూర్చోండి మాస్టారు. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా కుల మత వర్ణ వర్గ విభేదాలకు తావు లేకుండా తెలివైన పేద విద్యార్థులకు అయ్యా మా అమ్మగారి పేరు మీద స్కాలర్షిప్స్ అనౌన్స్ చేద్దాం. సంతోషం అయ్యా. కాఫీ. తమ్ముడు, మాస్టర్ గారు తీసుకొచ్చిన లిస్టులో చూసి ఓ 10 మంది విద్యార్థుల పేర్లు రాయండి. అలాగే. ఇంకేంటి మాస్టర్, ఇంకేమైనా వస్తువులు కావాలా? అనయ్య చిన్న పని తమ్ముడు, అటు కాదు, సచ్చిటుంది. ఏంటి అంతగా మునిగిపోయారా? కంప్లీట్ గా మునిగిపోయాను. సత్యసాయి, సత్యరమణ, సత్యమురళి అంతా సత్యమయం. ఇంత లేట్ ఏంటి రామ్స్? త్వరగా వచ్చానంటే నాతో పాటు అన్నయ్య, వదిన, ఊరి జనం అంతా వచ్చేస్తారు. అది నీకు ఓకేనా? ఆహా, అది సరే కానీ పొద్దు నుంచి డ్రెస్ వేసుకుని నీ కామెంట్ కోసం ఎదురు చూస్తున్నాను. ఎలా ఉంది రామ్స్? అమ్మాయిలోని ఏ ప్లేస్ని ఎలా చూపించాలో ఇండియన్ డ్రెస్కి బాగా తెలుసు. అసలు ఈ లంగా ఓని ప్రత్యేకత ఏమిటో నీకు తెలుసా? ఏమిటో చెప్పు. అవసరమైన చోట బయటికి కనిపిస్తూ అనవసరమైన చోట కనపడకుండా అట్రాక్ట్ చేయడం దీని స్పెషాలిటీ. అయితే ఇప్పుడు నాలో స్పెషాలిటీ ఏంటట? ఎక్సైటింగ్ గా కనిపించే నీ నడుము. అయితే అక్కడ ఒకసారి ముద్దు పెట్టుకోవచ్చుగా. అబ్బా, తల పట్టేస్తుంది. రిలాక్స్, హ్యావ్ అ సిగరెట్. ఇలాంటి మూడ్లో సిగరెట్ ఏంటి బావా? సిగరెట్ గురించి నీకేం తెలిసే మరదలా? ఒక్క దమ్ము లాగానంటే మన ఊళ్ళో సుబ్బలక్ష్మి దగ్గర నుంచి హాలీవుడ్ లో ఉన్న సోఫియా లారెన్ వరకు తెగ ఆలోచనలు వచ్చేస్తాయి. నువ్వు నా మొదటి పెళ్ళాం అయితే ఇది నా రెండో పెళ్ళాం. నీకు సవతి పోరు తప్పదు. అయితే ఇవ్వు, దాన్ని కాల్చి పారేస్తాను. అమ్మో సారీ, ఇద్దరు పెళ్ళాలకి పడదు. అలాగా చెప్తా దీని పని. అమ్మో అన్నయ్య. అయ్యో, నువ్వు నన్ను చీట్ చేస్తావా? ఏ సత్య, సత్య ఆగు. చూసావా, ఓ నీళ్ళు ఇందుకు కూడా పనికొస్తాయి. లంగా వాళ్ళు సూపర్ గా ఉందని చెప్పావు గాని నేనెలా ఉన్నానో చెప్పలేదు. చెప్పవా బావా? కాబోయే పెళ్లి కూతురులాగున్నావు. మరి నన్ను పెళ్లి కూతుర్ని ఎప్పుడు చేస్తున్నా? ముందు వసంతోత్సవం అవని. వసంతోత్సవా అంటే? ఉత్తరాదిన హోలీలాగా ఇక్కడ వసంతోత్సవం మా ఊళ్ళో అద్దరిపోద్ది. ఏయ్ హోలీ! హోలీ అంటే నాకు చాలా ఇష్టం బావా, భలే ఎంజాయ్ చేయొచ్చు. సత్య ఆపు, నా మీద కొట్టావంటే ఊరుకోను. బావా, ఈస్మన్ కలర్ లో నువ్వు చాలా అదిరిపోతావు. సత్య